హలో హాయ్ ఫ్రెండ్స్, జీబీకే ఆన్లైన్ ద్వారా నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ పూర్తిగా చూడండి. ఈరోజు వీడియోలో మీకు కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి స్టేటస్ ఏ విధంగా చూడాలి, అంటే వచ్చిందా రాలేదా, ఈ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తా. మీ ఫోన్లో కానీ లేక కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సెర్చ్లో ఈపీడీఎస్ అని టైప్ చేయండి. ఈపీడీఎస్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఓపెన్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ లింకు ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ తీసుకోండి, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని. ఇక్కడ ఓకే, ఇది క్లిక్ చేస్తే మనకు పేజీ ఈ విధంగా వస్తుంది. ఇందులో ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ తీసుకోండి. మీ డిస్టిక్ తీసుకోండి. నేను ఒక డిస్టిక్ తీసుకున్నాను. ఇక్కడ మనకు మీ సేవా నెంబర్ ద్వారా, అప్లికేషన్ నెంబర్ ద్వారా లేదా మొబైల్ నెంబర్ ద్వారా మనం ఈ స్టేటస్ని తెలుసుకోవచ్చు. అయితే నేను మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నా. అది ఎలానో చూద్దాం. మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నా. టైప్ చేస్తే ఇక్కడ రాంగ్ పడ్డది మొబైల్ నెంబరు. ఓకే ఫ్రెండ్స్, లింక్ ఉన్న మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తాను. మనకి ఈ విధంగా వస్తుంది పేజ్. ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది మనకు తెలియకుంటే మొబైల్ నెంబర్ ద్వారా. ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ అనేది నాట్ అవైలబుల్, ఇంకా ఓకే కాలేదు. మనకు కార్డు టైప్ ఎఫ్ఎస్సి ఇట్లా చూసుకోవచ్చు. ఆఫీస్ నేము, ఇక్కడ మొత్తం న్యూ కార్డు, ఈ రేషన్ కార్డు, విలేజ్కి సంబంధించిన నెంబరు, అప్లై డేట్, ఏ రోజు అప్లై చేసారు ఏంది, ప్లస్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉంది. పెండింగ్ ఇన్స్పెక్టర్ అని వచ్చింది మనకి, ఇంకా అప్రూవ్ కాలేదు. ఒకవేళ మీరు ఈ మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా కూడా మనం మీ సేవ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది ఎలానంటే, ఇప్పుడు నా దగ్గర మీ సేవ లింక్ ఉన్నది ఒకటి, నేను దాన్ని సెట్ చేస్తాను. ఇలా వస్తుంది. అలాగైనా మనం మీ సేవ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఒక చిన్న రిసిప్ట్ దాని మీద ఉంటుంది. ఇది దాని ద్వారా కూడా మనం చూసుకోవచ్చు ఇలా. ఓకే, దీంట్లో కూడా మన డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా వచ్చిందా రాలేదా, స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది. పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, పేర్లు, వాళ్ళ పేర్లు అనేది పూర్తిగా రావడం జరుగుతుంది దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రేషన్ కార్డు మన స్టేటస్ని మనం వచ్చిందా రాలేదా అనేది మన ఫోన్లో కానీ లేదా సిస్టంలో కానీ చూసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.